పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో 2 వరుస విజయాల తర్వాత తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమా అవ్వడంతో ఇండస్ట్రీలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా ఈ సినిమా బిజినెస్ విషయంలో విశ్లేషకులు విమర్శకులు ఒక్కొక్కరు ఒక్కో మాట అంటున్నారు. 100 కోట్ల బిజినెస్ చేసిందని కొందరు, కాదు 100 కోట్ల లోపే ముగిసిపోయిందని కొందరు ఈ సినిమా బిజినెస్ గురించి మాట్లాడుకుంటుండగా రీసెంట్ గా ఈస్ట్ ఏరియా డిస్ట్రిబ్యూటర్లు పవన్ కళ్యాణ్ తో అగ్రిమెంట్ చేసుకుని సినిమా కొనడానికి ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. దానికి సంబంధించిన అఫీషియల్ ట్వీట్ ని ఆ ఏరియా బిగ్ సినిమాస్ వారు రిలీజ్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు పవన్ ఇది వరకు తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ మరియు కాటమరాయుడు సినిమాల వల్ల నష్టపోవడంతో ఈసారి అలా జరగకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ తో ఓ అగ్రిమెంట్ ని రాయించుకొని ఒకవేళ సినిమా కనుక అనుకున్న రేంజ్ లో ఆడకపోతే డబ్బులను తిరిగిచ్చేయాలి అంటూ ఓ బాండ్ రాయించి అందులో పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ తీసుకున్నట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలా రిఫండబుల్ అగ్రిమెంట్ పై సంతకం చేసి సినిమాలు తీసుకున్న అతి కొద్ది సినిమాలలో పవన్ త్రివిక్రమ్ లకు సినిమా కూడా చేరబోతుందని ఇప్పుడు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా అన్ని అనుకున్నట్లు జరిగితే అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.